రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని ఈ విషయంలో ఆయనకు మరెవరు సాటి రారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ ఎర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారిత ఆర్థిక స్వలాభన కోసం చంద్రబాబు నాయుడు లోకేష్ నిరంతరం పరితపిస్తారన్నారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం 1 కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబే అని అన్నారు. ఎర్రబాలెం సంధ్య స్పైసెస్ లో పనిచేస్తున్న మహిళా కూలీలు నారా బ్రాహ్మణి ఎదుట తమ కష్టాలు చెప్పుకున్నారు. గతంలో అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలతో మా ఆకలి తీరేదని, జగన్ ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు ఎత్తేసి మా పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న అన్ని సమస్యల పరిష్కారానికి లోకేష్ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందన్నారు. అత్యధిక మెజార్టీతో లోకేష్ ను అసెంబ్లీకి పంపాలని నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేశారు. వాళ్ళకి చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు. ఇక్కడ షేడ్ కూడా పెట్టారు. బాగా కష్టపడుతున్నారు కదండి. హార్డ్ వర్క్. మీ పేరేంటమ్మా? నాగవన్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? కారం ఎఫెక్టా? ఎలా ఉంది మీకు పరిస్థితి? అలవాటు చేసేసుకున్నారా? ఎంత వేడిలో కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటారా? ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును, అవి తీసేశారు. ఇక్కడ ఉండేవి ఆ టైంలో వీళ్ళంతా ఫుడ్ తినేవాళ్ళు చక్కగా. అరే